హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మరి నేను వ్లాగ్ అయితే పెట్టి చాలా రోజులైంది. నేనైతే పాయకపురం మార్కెట్, కూరగాయల మార్కెట్ చేసినప్పుడు వ్లాగ్ చేశాను. తర్వాత వచ్చేసి ఇక వరద అయితే మేమున్న ఏరియాలో వచ్చింది. మీరు చూస్తున్నారు కదండి, మేముండే ఏరియా ఇవన్నీ కూడా. మేమైతే ఒక 2 డేస్ వచ్చేసి మేమైతే పైన డాబా పైనే ఉన్నామండి. మాకు ఇంట్లోకి ఫుల్గా వాటర్ వచ్చేసింది. అసలు కింద ఉండటానికి ఎక్కడ ప్లేస్ లేదు. పిల్లల్ని పట్టుకొని మేమైతే 2 డేస్ మా డాబా పైనే ఉండిపోవాల్సి వచ్చింది. ఎటు వెళ్ళాలన్నా కూడా వాటర్ ఎక్కువ ఉండడం వలన పిల్లలైతే భయపడి రానని చెప్పేసరికి మేము ఇంట్లోనే ఉన్నామండి. చూశారు కదండి, ఇది పరిస్థితి. ఇంట్లో కూడా వాటర్ వచ్చి సామాన్లన్నీ పాడైపోయాయి. ఇప్పుడైతే మాకు రేషన్ అయితే ఇచ్చారండి. చూశారు కదా, నేనైతే ఈ రేషన్ వీడియో చేయాలని చెప్పేసి ముందుగా నేనైతే మేమున్న ఏరియా ఎట్లా ఉందో మీకు వీడియోలో చూపించాను. మనకైతే రేషన్లో ఇచ్చిన సామాన్లు కూడా ఇవ్వండి. మంచిగా రైస్ ఇచ్చారు, తర్వాత కందిపప్పు, అట్లనే ఆనియన్స్, బంగాళాదుంపలు ఇచ్చారండి. 2 kgs బంగాళదుంపలు ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఆనియన్స్ ఇచ్చారండి. తర్వాత ఇంకా సామాన్లు అయితే ఇచ్చారు. ఇప్పుడే స్టోర్ అయితే వచ్చింది. పంచదార, యాపిల్స్, మ్యాగీ, పిల్లలు తినడానికి బిస్కెట్స్, ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ ప్యాకెట్, ఇట్లాగా ఇవన్నీ మాకైతే స్టోర్లో ఇచ్చారండి ఈ నెల అయితే. చూసారు కదండి, పాల ప్యాకెట్లు కూడా ఇచ్చారు. మరి వీడియో చేయాలని చెప్పేసి నేను చాలా రోజులైందని చెప్పేసి ఈ వీడియో అయితే నేను పెడుతున్నానండి. మరలా మనకి స్టోర్ ఇవి ఇచ్చారని కాదు, అన్ని చోట్ల మేమున్న ఏరియాలో అయితే మాకు ఇచ్చిన స్టోర్ అయితే ఇట్లాగా ఇచ్చారండి. మనకి ఒక 1 వీక్ అయితే ఇవి సరిపోయేలాగా ఇచ్చారు. మరి మేమున్న ఏరియా అయితే బాగా డ్యామేజ్ అయిపోయాయండి. అందరూ పాపం చాలా పిల్లలతో అందరూ ఇబ్బంది పడ్డారు. మేము కూడా అంతే ఇబ్బంది పడ్డామండి. వాటర్ అయితే తగ్గడానికి దాదాపుగా ఒక 1 వీక్ అయితే పట్టేసింది. మరి వీడియో అయితే ఇది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.